ఈరోజు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరినీ చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో నేను ఒకటే ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు ఐటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం, డీప్ టెక్నాలజీకి వచ్చాం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఆ రోజు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పి కోరాను. దాంతో చాలా దేశాలకు వెళ్ళారు. ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నప్పుడు నేను మీరు ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి, మీరు ఆంట్రప్రెన్యూర్స్ కావాలని చెప్పి కూడా పిలిపించాను. దాంతో ఆంట్రప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉండడమే కాదు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ నిర్ణయాలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలని. చిన్న ఆంట్రప్రెన్యూర్ కానీ పెద్ద ఆంట్రప్రెన్యూర్ కానీ తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను సింగపూర్లో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తూ చాలని జీతంతో ముందుకు పోయినప్పుడు మనం ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోలేం. మనం పారిశ్రామికవేత్తగా తయారై డబ్బులు సంపాదించగలిగితే మళ్ళా ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయమే చాలాసార్లు నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇక్కడి నుంచి పారిశ్రామికవేత్తల్ని విదేశాలకు తీసుకెళ్ళాను. ఒక్కొక్కసారి 50 మందిని 60 మందిని వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చేవారు. ప్రపంచమంతా తిరిగేవాళ్ళం. ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి అక్కడ లోకల్ పీపుల్తో మన వాళ్ళందరూ నెట్వర్క్ చేపిస్తూ ఎంఓయూలు చేయడం, కొలాబరేషన్లు పెట్టడం, టెక్నాలజీ తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో చెప్పేవాడిని, డబ్బులు అవసరం. పెట్టుబడులు పెట్టాలంటే డబ్బుల కంటే కూడా ఐడియాస్ అవసరం. ఈరోజు వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టే పైకి రాలేదు, ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచనతో ఈరోజు ఆ స్థాయికి ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ మనం కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం. నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ దేశంలో లేదు. లేకపోతే మేము ఆలోచించాం ఏ విధంగా కట్టాలంటే దుబాయ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాను. దుబాయ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగా కట్టాలని ఆలోచించినప్పుడు ఒక వైబిలిటీ రావాలి, సస్టైనబిలిటీ రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కడితే ఎంఆర్ ప్రాపర్టీస్లో విల్లాస్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తానని ప్రపోజల్స్ పెట్టాను. అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్ అక్కడ ప్లాట్స్ వేసి గోల్ఫ్ అవన్నీ అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ వస్తే బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటరే కాకుండా పక్కన ఎగ్జిబిషన్ సెంటర్స్, హోటల్ ఇవన్నీ కట్టాం. పక్కనే ఎన్ఏసి కట్టాం. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇవన్నీ క్రియేట్ చేశామంటే అది ఒక ఆలోచన. ఇలాంటి ఆలోచనలోనే ఆ రోజు ముందుకు పోయాం. ఫస్ట్ టైం మీరు చూస్తారు, ఇక్కడ కూడా ఉంది, హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ కట్టినప్పుడు ఏం చేయాలి, ఐటీకి దారి ఏంటని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీ కట్టాం. హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏ విధంగా మనుషుల్ని తయారు చేయాలంటే 20-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 200 ఇంజనీరింగ్ కాలేజీలు 9 సంవత్సరాల్లో ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచం అంతా తిరిగి మార్కెట్ చేసి కంపెనీ తీసుకొచ్చాం. బ్రిక్ బై బ్రిక్ పెంచాం. ఐడియాస్తో మనం ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగు జాతికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ప్రపంచంలో ఎక్కడున్నా ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకోవాలి.